12వ శ్లోకం కదమ్మా, చదవండి. వసుర్వసుమునాః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః. వసుః అంటే అవి కాదు, అష్టవసువులు అంటారు. వసువులు అంటారు. భీష్ముడు కూడా ఒక వసువే. అష్టవసువులు అంటారు. అది వాసుదేవుడు. వాసు అంటే నివసించేవాడు అని. వాసుదేవుడు కూడా వసువే, నివసించేవాడు, అన్నింటిలోనూ నివసించేవాడు. ఇక్కడ వసుహు అంటే మొత్తం సృష్టి అందులో అంతటా అన్ని సంపద అంతా కూడా ఆయనే. మన సంపద అంతా ఇచ్చేది ఎవరమ్మా? వసువులే ఇస్తారు. వసువులే ఇస్తారు అందరూ కూడా. అష్టవసువులు అంటారు కదా, వాళ్ళు ఇచ్చేదే సంపద. సో వసుహు, సృష్టి అందులో సంపద అంతా కూడా ఆయనగానే మనం ధ్యానం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే ఏమిటి? భగవంతుని యొక్క గుణగణాలని, లక్షణాలని, ఆయన సమర్థతని, ఆయన వైభవాన్ని, ఆయన తేజస్సుని, వీటన్నిటినీ మనం ధ్యానిస్తూ ఉంటాము. అది విష్ణు సహస్రనామ స్తోత్రము అంటే అర్థం. మనం ప్రతి నామం దగ్గర మనం ఏమనుకోవాలంటే ఈ రకంగా మనం ఆయన్ని ధ్యానించాలి. ఈ ప్రకృతి యందు కనబడే ప్రతిదాన్ని ఆయన సంపదగా భావిస్తూ, ఈ సంపదంతా ఆయనే, సంపదంతా ఆయనదే, సంపద కూడా ఆయనే, అందులోనూ ఉంటాడు, అది కూడా అదే ఆయనే. ఏదైతే ఉందో అది ఆయనే, అందులో ఏదైతే ఉందో అది కూడా ఆయనే. సో సృష్టి అందలి సంపద వసుమనాహ. వసుమనాహ అంటే ఈ సంపదని కోరుకునేటువంటి మనసు. మనందరం సంపద కోరుకుంటూ ఉంటాం కదమ్మా. ఈ సంపద కోరుకునే మనసు కూడా ఆయనే, ఆయనదే కాదు, ఆయనే నాలో ఉండి అలా ప్రేరేపిస్తున్నాడు అని అనుకోవాలి. అప్పుడేమనిపిస్తుంది? ఆయనే ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు సత్ సంపద మీదకి వెళుతుంది, సత్ సంపద మీదకి వెళుతుంది, దుష్ట సంపాదన మీదకి వెళ్ళదు. ఏ రకంగా? ఒక సూర్యభగవానుడు ఉన్నాడండి, సూర్యకిరణాలు ప్రసరించాడు, అందరి మీద ప్రసరిస్తాడు, అన్నిటి మీద ప్రసరిస్తాడు, 2 పనులు చేస్తాడు. తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటాడు? ఆయన 2 పనులు చేస్తాడు. ఒకటి గ్రహిస్తాడు, ఇంకోటి దాన్ని నాశనం చేస్తాడు. సూర్యకిరణాలు పడితే ఏం జరుగుతుంది? ఆయన కొన్ని గ్రహిస్తాడు కిరణాల ద్వారా. ఏం గ్రహిస్తాడు? నీటిని గ్రహిస్తాడు. ఆ నీటిని ఎవరిని తీసుకున్నప్పుడు మురికి నీటిలో నీటిని వదిలేస్తాడా? హంసలాగా
తనకి ఏది కావాలో మంచిదాన్నే తీసుకుంటాడు. అందులో ఉన్న మంచి నీటినే తీసుకుంటాడు. సముద్రంలో ఉన్న ఉప్పును వదిలేసి మంచి నీటినే తీసుకుంటాడు. చూడండి, సంపద. మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా సరే సంపద కోరే మనస్తత్వం మనసు ఉన్నా కూడా మంచి సంపదనే, ధర్మబద్ధమైన సంపదనే తీసుకున్నట్లయితే పరమాత్మకి ఎప్పుడూ మన మధ్యలోనే ఉంటాడు. లేకపోతే ఏం చేస్తాడు? ఆ పదే పరమాత్మ ప్రస్తుతానికి సూర్యుడే పరమాత్మ అనుకుందాం కాసేపు మనం అర్థం చేసుకోవడం కోసం. ఏం చేస్తాడు? దాన్ని భస్మం చేస్తాడు, నాశనం చేసేస్తాడు. అంతే కదా. ఇప్పుడు చెట్టు ఉందమ్మా, ఆ చెట్టులో కూడా వాటర్ ఉంటుంది కదా, ఎండిపోతున్నాను. ఎండిపోయిన అర్థం ఏమిటి? అందులో ఉన్నటువంటి చావ ఏదైతే ఉందో అదంతా పోయింది, అదంతా లాగేసుకున్నాడు పరమాత్మ. జీవాత్మ అంతా అయిపోయింది, అది ఎండిపోయింది. ఎండిపోయింది ఏమవుతుంది? ఇంకా ఎక్కువగా సూర్యుడి కిరణాలు పడితే ఏం జరుగుతుంది? మొన్న అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరిగినట్టుగా అడవులు తగలబడిపోతాయి ఎండిపోయినప్పుడు. అదే సూర్యుడు, మరి అదే సూర్యుడు పచ్చని చెట్లు పెరగడానికి ఆయనే కారణం, ఈ ఎండిపోయిన చెట్లు కాలిపోవడానికి కూడా ఆయనే కారణం. ఇలా గ్రహించాలి. వసుమనాహ, సంపద ఆయనే. సంపద తీసుకోవాలి, సంపదగా నేను తెచ్చుకోవాలి అనేటువంటి మనస్సు కూడా ఆయనే అని గ్రహించినప్పుడు మనం దుష్ట సంపదల మీద మనం మనసు పోతే ఏం జరుగుతుంది? పాపం కాదు, కాలిపోతాం. చెప్పిన ఉదాహరణ అదే, చెప్తున్నా అదేనమ్మా, కాలిపోతుంది కదా. ఆయన 2 రకాలు చేశాడు. ఒకటి ఏం చేశాడు? మంచిది గ్రహిస్తాడు, గ్రహించు, మంచి సంపదలు వచ్చే అంతా నీకు వస్తుంది. ఏదన్నా యాంటీగా జరిగిందంటే, ఆయన వ్యతిరేకంగా జరిగిందంటే కాల్చేస్తాడు. సింపుల్, ఇంతకన్నా అర్థం కావాల్సిన ఏం లేదు. అర్థమైందా? సత్య, సత్యము లేక ధర్మము. సత్యము లేక ధర్మము అంటే ఏమిటిది? సత్యం అంటే ఏంటి? ధర్మం అంటే సత్యంగా ఏమండి? నిత్యముగా ఉండేది సత్యం. వెరీ గుడ్. నిలకడగా శాశ్వతంగా ఉండేది, నాశనం లేనిది సత్యం కదా. మరి ఆవిడ ఇంకోటి చెప్పారు, సత్యంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అదేమిటి మరి? నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఎందుకని నిలకడ మీద తెలుస్తుంది? హడావుళ్ళు ఎందుకు తెలియదు? అది ఎప్పుడు ఉండేది, దాని చుట్టూ ఎంత అల్లుకున్నా అది ఎప్పుడు స్థిరంగా ఉండేది. ఒక స్థిరమైనటువంటి కర్ర అది ఉందనుకోండి, ఏదన్నా ఒక స్తంభం లాంటిది, దాని చుట్టూ మీరు అన్ని లతలు, అన్ని పాదులు, మల్లెపొద, సొరపాదు, కాకరపాదు అన్నీ దాని చుట్టూ పెంచవచ్చు. అందులో శాశ్వతంగా ఉన్నది ఏంటి? ఆధారం చేసుకుని అదే 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 ఇవన్నీ తీస్తే అది కనపడుతుంది. అది మాత్రమే ఉంది అక్కడ. దానికి సపోర్ట్ అంతా అదే. దాని సపోర్ట్ ఉంది కాబట్టి దీనికి కాయలు కాస్తున్నాయి, పువ్వులు పోస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సపోర్టే లేకపోతే అలాగే మనకేంటి సపోర్టు? ఆత్మ. మనలో శాశ్వతమైనది ఏంటి? మనలో సత్యమైనది ఏంటి? మనలో ఈ శరీరంలో సత్యమైనది ఒకటే ఉంది, ఆత్మ, జీవాత్మ. అది సత్యమైంది, అదే నేను. మీలో ఏదైనా సత్యమైనది ఒకటి ఉందంటే అది నేను. నువ్వు ఏదైనా సత్యం మాట్లాడుతున్నావంటే అది మాత్రమే నేను. మిగతాది నేను కాదు అని కాదు, నాకు వ్యతిరేకమైనది. అది నాకు వ్యతిరేకమైనది. నేను పగలైతే అది చీకటిలో నీకు వాస్తవం తెలియదు. నీకున్న శక్తి ఎంతవరకు పరిమితం అంటే ఏదన్నా వెలుగులో ఉన్నదాన్ని గ్రహించగలవు, కానీ చీకటిలో ఉన్నదాన్ని నువ్వు గ్రహించలేవు, పొరబడతావు. అక్కడ అన్నీ కూడా నీకు యథార్థంగా ఇది కనిపించదు, భ్రమ కలుగుతుంది, లేదా పొరపడతావు. రెండింటిలోనూ తప్పు జరిగే అవకాశం ఉంది. ఆ తప్పులో నువ్వు కర్మ చేసావంటే ఏం జరుగుతుంది? బంధమై చుట్టుకుంటుంది. ఎప్పుడైతే కర్మబంధం చుట్టుకుంటుందో నిన్ను పైకి ఎప్పుడు ఈ ఆత్మని పరమాత్మ వైపు మళ్ళనివ్వదు. ఒక తప్పు చేస్తే ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఒక అబద్ధం, మళ్ళీ ఆ అబద్ధాన్ని కప్పించుకోవడానికి ఇంకో అబద్ధం, ఆ అబద్ధాన్ని కప్పించుకోవడానికి ఇంకో అబద్ధం. ఎన్ని ఉల్లి పొరలు వచ్చేసాయి దానిపైన, ఉల్లిపాయ పొరలాగా వచ్చేసినాయా లేదా కర్మబంధాలు?
ఒక్కొక్క దానికి ఒక్కొక్క జన్మ ఎత్తాల్సి వస్తుంది. మళ్ళీ ఒక్కొక్క చేసిన తప్పుకి, ఒక్కొక్క చేసిన మా అసత్యానికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జన్మ. అంటే అర్థం ఏమిటి? పరమాత్మకి దూరంగా వెళ్ళిపోయావు. ఇంకా ఇటురా దారి డైరెక్ట్ రూట్ నేను చెప్తే తప్పే లేదండి, అలా వెళ్తానని నేను తిరుగుతున్నావు అంతే. అర్థమైందమ్మా? కాబట్టి సత్యము, ధర్మము. ధర్మం అంటే ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి నీరు తీసుకుందాం. నీరు ఏం చేస్తుంది? నీటి ధర్మం ఏంటి? ఇప్పుడు మన సెల్ఫిషే, మన ఉద్దేశమే, ఇంకా దాహమే, ఇంకేం లేదు. ఇంకా అంటున్నారు సరదాగా అంట. అంటే ఏంటి? నీటి యొక్క ఇదేంటి? సకల జీవరాశికి కూడా ఆధారం. జలమే జీవన ఆధారం ఒకటి కదమ్మా. అలా చెప్పుకుందాం. మీరు చెప్పింది కరెక్టే, నేను చెప్పేది కొంచెం పాలిష్డ్గా ఉంది అంతే తేడా. రెండోది, దానికి ప్రవహించే గుణం ఉంది. నీటి నిప్పు మీద వేస్తే నిప్పు ఆరిపోతుంది కదా. అది దాని యొక్క ధర్మం. ఒక నీళ్ళు అని చెప్పం కానీ దీని ధర్మం ఇదన్నమాట. ఆ ధర్మం ఎవరి ధర్మం? ఆ ధర్మం ఎవరు? పరమాత్మ. అలాగే మనిషి అన్నవాడు ఉన్నాడు, వీడికి ఒక ధర్మం ఉంది. ఏం చెప్పండి? అది మటుకు అడగొద్దండి, ఇంకేదన్నా అడగండి అండి కదా. స్వధర్మం. మనిషి అన్నవాడు ఏదో 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, వీడి మనిషి అనడానికి వీల్లేదు. వీడు మనిషి లోపల ఒకటి ఉన్నాడు. అసలు మనిషి ఎవడు? లోపల మనసు. ఆత్మ అయితే బాగానే ఉంటుంది. ఆత్మ చెప్పిన మాట అంటే పరమాత్మ ఉన్నట్టే. ఈ మనసు చిత్తం అవి ఉంటాయి కదా, అవి వాడే చెప్పినట్టు నడుస్తుంది మన వ్యవహారం అంతాను కదా. అర్థమైందమ్మా? అది దాన్ని మనం దాని ప్రకారం నడిస్తే ధర్మాన్ని తప్పినట్టు లెక్క. ఎందుకని? అందుకని మనం దాన్ని అంత కంట్రోల్ అంటే ఏం చేయాలి? స్వధర్మం చేయాలి. ఎందుకు స్వధర్మం అన్నాం? అందరికీ మానవ ధర్మం అంతా స్వధర్మం ఒకటే ఉందా? ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత గీత చెప్పాడు. ఏం చెప్పాడు? చెప్పలేదు కదా. పోనీ స్త్రీ పురుషులు వేరే కదండి, మనవలైనా స్త్రీ కదండి, మన పురుషులు ఒక ధర్మం చెప్పాడా? చెప్పలేదే. ఎందుకని? పాపం పిచ్చాడా కృష్ణుడు ఏమన్నా? కాదు కదా. మరి ఏం జరిగింది అక్కడ? స్వధర్మం. అంటే స్వధర్మాలు అంటే ఏమిటవి? మనిషికి ఉన్నట్టు జనరల్ ధర్మం ఏంటి? ఏ మనిషి అయినా కూడా పురుషార్థాలు 4 ధర్మాలు. ఇది జనరల్గా మనిషి పుట్టినవాడు చేయవలసినటువంటి 4 చేయాలి. ఏమిటది? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 చేసిన వాడినే మనిషి అంటారు. లేకపోతే వాడు మనిషి కింద జమకాడు. సరే, మనిషి అంతవరకు ఓకే. ఇవి చేస్తున్నప్పుడు కామం కోసమో, అర్థం కోసమో, లేకపోతే ధర్మం చేస్తున్నప్పుడు, మోక్షం కోసం చేస్తున్నప్పుడు ప్రతివాడికి ఒకటే టెక్నిక్ ఉండదు. దేని మీద ఆధారపడి ఉంటుంది? వాడి స్వధర్మం మీద. స్వధర్మం దేని మీద ఆధారపడి ఉంటుంది? వర్ణాశ్రమ వ్యవస్థ మీద. వర్ణాశ్రమ వ్యవస్థ. మళ్ళీ ఇక్కడ వర్ణం అంటే ఏమిటి? మా ఇంటి పేరు ఇదండి, మా గోత్రం ఇది కాదు. మా ఇంటి పేరు ఇదండి, వంశవృక్షం అండి, మా తాతయ్య మా ఊళ్ళో ఆయన వేసాడండి పెద్ద బరి చెట్టు ఉందండి, మా వంశవృక్షం ఇది కాదండి. అక్కడ చెప్పింది ఏంటి? వర్ణం అంటే నీ యొక్క స్వధర్మం. ఏంటది? వృత్తి కాదు. వృత్తితో పుట్ల ఎవరో ఇంకోటి నేర్చుకున్నా. ఏ వృత్తిని నేర్పిస్తే కుర్రోడు తీసుకుంటే ఏ వృత్తిని నేర్చుకుంటాడు? స్వధర్మం అంటే 3 గుణాలని చెప్పా కదమ్మా. సత్వ, రజో, తమో గుణాలు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో ఇదిగా ఉంటారు. మళ్ళీ వర్ణాలు ఎన్ని చెప్పాం? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మీ యొక్క మనస్తత్వం బట్టి ఇందులో దేనికో మీరు ఫిట్ అవుతారు. అది చూసుకొని దాని అనుకూలంగా చేసేదాన్ని స్వధర్మము అంటారు కదమ్మా. పర్వాలేదు. సత్సంగం అంటే మరీ మళ్ళీ చెప్పేది, మననం చేసుకునేది సత్సంగం. పర్వాలేదు. ఇదేమి క్లాస్ అయితే సిలబస్ మళ్ళీ చెప్పనని చెప్పడానికి లేదు. ఇదే స్కూల్ వ్యవస్థ కాదు కదా. రైట్. మీకు ఎప్పుడైనా అర్థమవుతుందా? ఎలా వచ్చామో చూసారా? అర్థమైందా మీకు? అది మనం గమనించాల్సిన విషయం. అంటే ఏంటి? నేను స్వతహాగా నాది బ్రాహ్మణ తత్వం. బ్రాహ్మణ తత్వం అంటే వీడు ఆ డబ్బు వెనకాల పడకూడదు. వీడేం చేయాలి? వేదాధ్యయనం, స్వాధ్యాయం, తెలుసుకోవడం, భగవంతుడిని ప్రార్థించడం,
భగవంతుడికి సంబంధించిన అన్ని నిత్యకృత్యాలు చేయడం, అధ్యయనం, అధ్యాపనం, ఇంకొకరికి చెప్పడం. బాగా చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ రెండు సరైన మంచి పదాలు. అధ్యయనం చేస్తూ ఉండాలి, అధ్యాపనం చేస్తూ ఉండాలి. చెప్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. వాటిలోనే మనసు మమేకమై ఉండాలి. ఈ యొక్క ప్రకృతిని, ఈ యొక్క వ్యవస్థని, ఈ యొక్క సృష్టిని, పరమాత్మని, ఆత్మని, ఇవన్నిటి కూడా వాటి జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించి ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏమిటి మాకు అర్థం కాని దిక్కుదోచన పరిస్థితిలో ఉన్నామంటే వాళ్ళకి, ఆయన నీ పరిస్థితి ఇదిలో ఉన్నావు కాబట్టి దిక్కుదోచకుండా ఉన్నావు, నువ్వు భగవంతుని మర్చిపోయి చాలా దూరం వచ్చేసావు, నీ గమ్యం అటు ఇటు వచ్చేసావు, ఎన్నో జన్మలు అయిపోయింది, ఇటు వచ్చి బాధపడి దుఃఖం పెరిగిపోతావు ఉంది నీకు జన్మలో, ఇక నుంచి నువ్వు మారాలంటే, నీ దుఃఖాలు తగ్గించుకోవాలంటే ఇది ఉందని ఆయన ఈ రకంగా వీళ్ళని చెప్తాడు. అది బ్రాహ్మణ తత్వం ఉన్నవాడు ఆ ధర్మం ఫాలో అయితే సక్సెస్ అవుతాడు. వాడిని తీసుకెళ్ళి ఏ వ్యాపారంలో పెట్టామనుకో ఏమవుతుంది? అంతా కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ అని కూర్చుంటాడు అక్కడ ఆ షాప్లో, ఏమీ నడవదు. కానీ మొన్న ఒక ఆడియో పెట్టాను, మీరు విన్నారో లేదో? విన్నారా? భగవద్గీత ఆధారిత కథలు అని ఒక ఆడియో పెట్టాను. ఎంతమంది విన్నారు? ఎవరో అయితే అది మళ్ళీ ఇంటికి వెళ్ళి వినండి. పెట్టాను మన గ్రూప్లో ఉంది, భగవద్గీత ఆధారిత కథలు అని పెట్టాను. మొన్న 2-3 రోజులు గ్యాప్ వచ్చిందని పెడుతుంటే అప్పుడప్పుడు ఇలాంటి అది చదవండి. భగవద్గీత బేస్ చేసుకొని అనన్యా చింతమయ మామన్యం అని చెప్పి రాశాను. ఆ శ్లోకం మీద బేస్ అయిన కథ అది, వినండి. అది బ్రాహ్మణ తత్వం అన్నమాట. ఎవరైతే అది ఆ తత్వంతో ఉంటారో భగవంతుడు అన్నీ చూసుకుంటాడమ్మా. ఆ భరోసా అందరికీ ఉండదు. ఆ భరోసా ఉన్నవాడు బ్రాహ్మణుడు. అర్థమైందా? ఇంకోటి ఉంటాడు, వాడికి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. ఎవరిని కాపాడుతుంటాడు? ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆచరణలో ఎక్కడన్నా ధర్మానికి లోపం వస్తుందా, అధర్మం దోవుతోందా, అధర్మం కూడా శిక్షిస్తూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ చేస్తూ ఉండేవాడు క్షత్రియుడు. వాడు దానికి సూట్ అవుతాడు. వాడు అందులో కర్మయోగిగా చేసుకుంటూ వాడు ఆటోమేటిక్గా భగవంతుడిని చేరతాడు. అట్లాగా వైశ్యుడు అంటే వ్యవసాయం చేయడం, ఈ యొక్క మిగతా ప్రజలందరికీ బిజినెస్ వర్తకం చేసేవాడు. ఎట్లాగా అన్ని రకాలుగా ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండేలా చేసి తద్వారా వచ్చినటువంటి లాభాన్ని సత్రాలు కట్టడానికి, అన్న సత్రాలు, దాన సత్రాలు, ఈ యొక్క అప్పుడప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, ఏమిటవి చలివేంద్రాలు, ఇవన్నీ చెట్లు నాటడాలు, సత్రాలు, బావులు తవ్వడాలు, అన్నిటికీ వాళ్ళు ఆ యొక్క వచ్చినటువంటి డబ్బుని, ఆ లాభాన్ని గుళ్ళు కట్టడాలు, గుళ్ళల్లో మళ్ళీ అన్నీ వాళ్ళన్నీ కూడా ఆ డబ్బుని ఆ రకంగా వినియోగించాలి. మళ్ళీ ధర్మానికే వినియోగించాలి. అప్పుడు బ్యాంకులు ఏం లేవు. ఇప్పుడు సత్రం అన్న మాట లేదు కదమ్మా. ఆ రోజు ప్రతి ఊళ్ళోనూ సత్రాలు ఉండేవి, ఉండేవి. మరి ఆ రకంగా చేసుకునేవాడు. అది కాకుండా వీళ్ళందరికీ సహాయం చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. పని మాత్రమే, వ్యవసాయం కాదు, వ్యవసాయం చేసేవాళ్ళు వయస్సులు. యాక్చువల్గా వీళ్ళందరికీ హెల్ప్ చేసేవాళ్ళు శూద్రులు. వాడికి ఇంకే బుర్ర పెట్టాడు, వాళ్ళకి నియమం ఇలా ఇచ్చేస్తాం, వాళ్ళు చేయాల్సిన పని ఇదిరా బాబు. మేస్త్రి ఇస్తాడు కదా, ఒక మేస్త్రి మన తాపి మేస్త్రి వచ్చాడు కూడా వాడికి ఇచ్చేస్తాం. వాడు నువ్వు పని చేయాలి అబ్బాయి, గోడ ఇక్కడ కట్టాలి, ఇంత ఎత్తు కట్టాలి, ఇంత లావు కట్టాలి, దీనికి వాడాలి, ఈ సినిమా వాడాలి, ఈ గురికి వాడాలని చెప్తాం. ఇక అంతే, దాని మీద కట్టుకుంటూ పోతాడు. అందులోనూ మళ్ళీ బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు ఉంటాడు. చెప్పాం కదా ఒకసారి కథ. ముగ్గురు కూలీలు కడుతూ ఉంటారు ఒకే గోడని. కడుతున్నప్పుడు ఏమిటి, ఒకరిని అడిగితే ఏం చెప్పాడు, ఏమిటా ఏం చేస్తున్నామంటే, నీకు పని పాట లేదా, కష్టపడతా అంటే చూడండి చెమట పడుతుంది, పిచ్చిగా అడుగుతావేంటి, కనబట్లే ఏం చేస్తున్నాను, ఇదిగా ఇది ఇటుగా, ఇదేమో సున్నం, ఏం కడతారు ఇక్కడ, కనబట్లేదా, మళ్ళీ అడుగుతావు దారేమిట, అది చిరగబడతాడు. వాడు రెండోవాడు ఉంటాడు. వాడిని అడిగి నువ్వు ఏం చేస్తున్నావా అంటే, నేను గోడ కడుతున్నానండి, ఇటుకలు ఏమో తీసుకొచ్చి ఇలా పెడతాము, ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, ఇలా గోడ కడతామని వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడు ఇక మూడో వాడిని అడిగాడు. వాడిని అడిగితే వాడు కూర్చోబెట్టాడు. అబ్బా అడిగేవాడు దొరికాడు. వాడిని కూర్చోబెట్టి, అయ్యా మా ఊళ్ళో హాస్పిటల్ కడుతున్నారండి, ఈ హాస్పిటల్కి ఎంతమంది చనిపోయారు, ఇప్పటి వరకు ఎంతమంది గర్భిణీ స్త్రీలు కూడా చనిపోయే పరిస్థితి, ముసలివాళ్ళు చనిపోయేవాళ్ళు, ఎవరికి బాధ వచ్చినా సరే ఏం చేయలేకపోయేవాళ్ళం, దేవుడే భారం వేసేవాళ్ళం, హాస్పిటల్ రాబోతుంది ఇన్నాళ్ళకి మా ఊరికి, హాస్పిటల్ కడుతున్నానండి అన్నాడు. ముగ్గురు చేస్తున్న పని ఒకటే, కానీ దృక్పథం వేరు. ఒకడు సత్వగుణంలో ఉన్నాడు, ఒకడు రజోగుణంలో ఉన్నాడు, ఒకడు
తమో గుణంలో ఉన్నాడు. ఈ సత్వగుణంలో ఉన్నవాడు శూద్రుల్లో ద బెస్ట్ శూద్రుడు అనమాట. అంటే నెక్స్ట్ జన్మలో వీడు ఎక్కడికి వెళ్తాడు? సత్వగుణం, బ్రాహ్మణ్గా వెళ్ళిపోతాడు. ఆ మనస్తత్వం బ్రాహ్మణ్ మనస్తత్వంతో పుట్టేస్తాడు వాడు, అనుమానం లేదు ఈ కథలో. అంటే ఏంటి? మనిషి జన్మ అన్నది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. మీరు కనుక సత్సంగంలో ఉండి పరమాత్మ యొక్క ఇది ఉన్నట్లయితే మీ మనసు కూడా ఓ రకంగా మౌల్డ్ అయిపోయింది, సత్వగుణంలోకి మౌల్డ్ అవుతుంది. ఫస్ట్ జరిగే సత్సంగంలో వచ్చే బెనిఫిట్ ఏంటంటమ్మా, సత్వగుణంలోకి మారుతాం. మనం ఏ గుణాల్లో ఉన్నా, ఇంతకుముందు ఎన్ని జన్మల నుంచి ఏ గుణాలు ఉన్నా కూడా ఈ కేవలం ఈ సత్సంగంలో మాత్రమే సత్వగుణంతోనే మళ్ళీ 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 జన్మలెత్తినా కూడా ఈ సత్వగుణంతోనే పుడతారు. అది మినిమం గ్యారెంటీ. మనంగా అది ఇచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. అర్జునుడు అడిగాడు, అయ్యా మరి చేస్తాము, సత్సంగాలకు వెళతాము, అన్నీ చేస్తూ ఉంటాం, అయినా కూడా లాస్ట్ మినిట్లో మాకు యోగ భ్రష్టత్వం జరిగితే ఏదో ప్రలోభాలకు లోనై నువ్వు అంటున్నావు అంత్యకాలంలో ఏ ఆలోచన ఉంటే దానిదే జన్మ వస్తుందని చెప్తున్నావు. ఏదో భ్రష్టత్వం, యోగ భ్రష్టత్వం ఏ క్షణంలో జరగవచ్చు, మాయ అట్లాంటిది. యోగ భ్రష్టత్వం జరిగితేనో వెళ్ళిపోయేటప్పటికి నాకు ఈ యొక్క ఆలోచన కాకుండా వేరే ఏదో ఆలోచనతో వెళ్ళిపోయాను, నా పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వేమి దిగులు పడద్దు, నువ్వు సంపాదించిన 100 కోట్ల ఆస్తులు అన్నీ ఉండవు, కానీ నువ్వు ఏది నీ బంధువులు నీతో రారు, నీ కుటుంబం నీతో రాదు, ఎవ్వడో రాడు, నీ డబ్బులు ఏమీ రావు, కానీ నువ్వు ఏదైతే ఆధ్యాత్మిక సంపాదించావో అది మాత్రం నీతో వస్తుంది, ఎన్నో రెట్లుగా వస్తుంది. సో పరమాత్మను ఒక్కసారి మీరు ఆత్మలో కూర్చోబెట్టారంటే ఆయన మిమ్మల్ని వదలడు. ఇవాళ ఒకటి పెట్టే, మీకు పెట్టలేదు అనుకుంటా, వేరే గ్రూప్లో పెట్టాను, గుణాతీతానంద స్వామి చెప్తారు అదే. ఆయన కూడా ఇదే కూర్చొని అదే చెప్పాను, ఆయన ఒకసారి ఆత్మలో పరమాత్మ కూర్చోబెట్టడానికి అలవాటు అయిపోయింది అనుకో నీకు, ఆయన నిన్ను వదలయ్యా, శరీరం నేను వదిలేస్తామో, కానీ నువ్వు శరీరాన్ని వదిలా అది ఆయన మటుకు నిన్ను వదలడు. హాయిగా నీ ఆత్మలో నీకేంటి బాధ, అది అడ్వాంటేజ్. కాబట్టి ధర్మం అన్నది ఎంత దూరం తీసుకెళ్ళి అర్థమైందా మీకు? ఇప్పుడు మానవ ధర్మం ఏమిటో అర్థమైందా? మానవ ధర్మం ప్రతి మనిషికి కామన్గా ఒకటే ఉంటుంది, 4 పురుషార్థాలు చేయాలి, అందరికీ ఉండేటువంటి నిర్దేశించినటువంటి అది. అది కాకుండా నాకు నేనుగా ఎట్లాగా ఇది చేయాలంటే వర్ణము అంటే నేను బ్రాహ్మణ మనస్తత్వం బట్టి లేదు ఇలాగా ఆలోచించుకొని అదే ధర్మం చేయాలి. పరధర్మం ఎప్పుడు కూడా సక్సెస్ ఇవ్వచ్చు. అంటే ఒకే కుటుంబంలో సపోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పిల్లలు ఉన్నారనుకోమ్మా, వాడు ఆల్రెడీ 1000 కోట్ల ఆస్తితో ఇంట్లో పుట్టాడు అనుకున్నా, వాడు పుట్టినా వీడి మైండ్ దీని మీద ఉండదు, దేని మీద, ఈ ఆస్తి డబ్బుల మీద ఉండదు, వాడంతా బ్రాహ్మణ్ టైప్లో ఉంటుంది. కానీ ఆ బిజినెస్ పెరగచ్చు ఆటోమేటిక్గా, అది ఒక లైన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి వీడి వచ్చాక కూడా పెరగచ్చు, కానీ వీడికి ఆ సుఖాన్ని ఇవ్వదు. అది ఎవరైనా వచ్చి, అబ్బా మీ నాన్న ఓళ్ళు 100 కోట్లే సంపాదించాడయ్యా, నువ్వు భలే 1000 కోట్లు చేసావే అంటాడు. ఆడి బాధగా ఉంటుంది లోపల, ఆడికి ఆనందం ఉండదు, ఆనందం అస్సలు ఉండదు అనమాట. ఏంటి ఇది ఇంత నాకు ఓకే 5,000 వదిలి 10,000 కోట్లు అవుద్ది, ఎవడు పట్టుకెళ్తాడు, ఇది మా నాన్న పట్టుకెళ్ళాడు 100 కోట్లు, నేనే పట్టుకెళ్తాను 1000 కోట్లు, ఈ రకమైన ఆలోచన వాడు ఉంటాడు వాడు లోపల. అర్థమైందమ్మా? వాడు స్వధర్మం ఏమిటి? బ్రాహ్మణ్. కానీ పరధర్మం ఏమైంది? వైశ్యుడిగా అయిపోయాడు. తప్పదు, కుటుంబ పరంగా చేయాల్సి వచ్చింది. ఏమైంది ఇప్పుడు? పరధర్మం నీకు విజయంగా అనిపిస్తున్నా బయట వాళ్ళకి నీకు శాంతిని ఇవ్వదు, నీ శ్రేయస్సుకి అది ఉపయోగపడదు, ప్రేయస్సుగా ఉపయోగపడుతుంది. ప్రేయస్ అంటే ఏంటి? శ్రేయస్ అంటే ఏంటి? శ్రేయస్ అంటే నీ ఆత్మకు సంబంధించినటువంటి ఉన్నతి, ప్రేయస్సు అంటే నీ శరీరానికి సంబంధించిన వరకే జరిగేటువంటి అభివృద్ధి. ఇది తెలుసుకోండి, ధర్మం అంటే ఇది. కాబట్టి సత్యాన్ని ధర్మాన్ని కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళు తెలుసుకున్నట్లయితే మీరు పరమాత్మ దగ్గర ఉన్నట్టే లెక్క, పరమాత్మ మనతో ఉన్నట్టే లెక్క. పరధర్మంలోకి వెళ్ళామంటే పరమాత్మ నాతో లేడు, నేను మాయలోకి వెళ్ళిపోయానని లెక్క. సమాత్మ సంమితః, సమాత్మ సంమితః. సమాత్మ అంటే సామ్యం ఉన్నవాడు అనమాట. అంటే ఏంటి? అంటే ఎట్లా అనమాట, ఈ ఆత్మని సమంగా శరీరం అంతా అనుభవించేలా ఉండడం, అది దాన్ని వేరువేరుగా చూడకుండా. అంటే ఉదాహరణకి ఈ శరీరం ఉంది, మనలో ఏమేమి ఉన్నాయి? పైకి కనబడే శరీరం ఉంది, లోపల మనస్సు ఉంది, తర్వాత ఇంద్రియాలు ఉన్నాయి, బుద్ధి ఉంది,
ఇవన్నీ వేరే వేరే స్థితుల్లో ఉంటాయి. ఇప్పుడు శరీరం ఏ స్థితిలో ఉంది మనందరికీ? వార్ధక్య స్థితిలో ఉంది. ఇంకా అంత ఆలోచిస్తున్నారేంటి? ఉన్న స్థితి కూడా గుర్తురావడం ఏంటండి? అది కాదమ్మా, మీ పేరేంటంటే ఏ జన్మలో అడిగినట్టుంది. సార్ సత్సంగం అన్నారు కదా, మీ మన చాలా జన్మలు అయిపోయి అన్నారు కదండి, మీ పేరేంటండి అంటే ఏ జన్మలోదండి అన్నట్టుగా. అలాగే అంటే దేహం శరీరం చూస్తే వృద్ధ స్థితిలో ఉంది, వార్ధక్యంలో ఉంది. అలాగే మనసు ఎక్కడుంది? ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఎక్కడుంది? ఏ గుణంలో? సత్వగుణంలో ఉంది. అంటే ఏంటి? మరి తర్వాత రజగుణంలో మారిపోవచ్చు, ఇంటికెళ్ళి పడుకుంటే తమ గుణంలోకి వెళ్ళిపోవచ్చు, మారుతూ ఉంటుంది. అంటే ఈ మనసు కానీ శరీరం కానీ మన బుద్ధి కూడా ఒకసారి వంకర బుద్ధి అవుద్ది, ఒక్కోసారి మంచి సూక్ష్మ బుద్ధి కుశాగ్ర బుద్ధితో కూడా ఉంటుంది. ఇవన్నీ ఇంద్రియాలు కూడా ఏమవుతాయి? ఒకసారి భగవంతుడానికి కలపడతాయి, ఒకసారి విషయాలనిక పడతాయి కదా. ఇట్లాగా అంటే ఏంటి? ఇవన్నీ కూడా వేరు వేరు స్థితుల్లో ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి అంటే ఏంటి? వీటన్నిటి మధ్య సామ్యం అన్నది లేదు. అయ్యా శరీరం మీకు ఎలాగో వార్ధక్యంలోకి వచ్చింది కదా, ఇక మీరు రజోగుణాన్ని మానేస్తారా అంటే చెప్పలేము సార్, ఇంకా ఉందంట. అదేమిటండి, వార్ధక్యంలోకి వచ్చేసారు కదా, శరీరం ఇంకా వచ్చేసింది కదా అంటే వచ్చేసింది అనుకోండి, ఏమిటో కానీ ఇంక లేదండి, ఇంక రజోగుణం ఉందండి. సామ్యం ఉందా? శరీరానికి మనసుకి సామ్యం లేదు. పొద్దున మనం ఇంకా జీన్ ప్యాంట్లు వేసుకుంటాము, నిక్కర్లు వేసి తిరుగుతుంటాం రోడ్డు అమ్మట. మగాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే ఇంకా ఏదో మామూలు వాళ్ళ డ్రెస్సులా ఇక అన్ని డ్రెస్సులు వేసుకొని వాళ్ళు అమెరికాకి వెళ్తే వేస్తారు, ఇక్కడ వేయరు కానీ అక్కడికి వెళ్ళాక వేస్తారు, అక్కడ ఏదో డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. అంటే చెప్పేది ఏంటంటే మన శరీరానికి ఈ విషయం దేనికి కూడా పొంతనన్నది సామ్యం. అదే అశాంతి కారణం. మనకి మనశ్శాంతి లేదు కదా. ఏమిటో జరగకూడదు ఏదో జరిగిపోయిందండి, అప్పుడైనా ముసలేంటండి, జరగకూడదు జరిగింది ఏంటి? అది వయసు పెట్టి జరుగుతుంటుంది. అది జరగకూడదు ఏదో జరిగిందా? ఆగదు కదా. ఇదన్నీ అజ్ఞానం వల్ల వచ్చేటువంటి అపోహలు. అందుకని మనలో ఇప్పుడు ఈ సామ్యం అన్నది ఉండదు. అయితే ఇవి అన్నిటినీ కూడా ఒకదానితో ఒకటి సమస్థితిలో ఉంచామనుకో, దాన్ని సామ్యము అంటారు. వీటన్నిటిని కనుక ఒకే సమస్థితిలో ఉంచగలిగితే సామ్యము అంటారు. వీటన్నిటిని ఒకే సమస్థితిలో ఉంచగలిగేది ఆత్మ. నేను ఎప్పుడైతే నేను ఆత్మని అనుకుంటానో, ఈ ఆత్మ నుంచి ఇవన్నీ వచ్చాయి అనుకుంటామో, ఆత్మలోంచే ఈ శక్తి వచ్చింది, ఆత్మలోంచే ఆత్మశక్తితోనే ఈ బుద్ధి పనిచేస్తుంది, ఆత్మశక్తితోనే శరీరం పనిచేస్తుంది, ఆత్మశక్తితోనే శరీరం నా మనసు కూడా పనిచేస్తుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇవన్నీ కూడా చుప్చాపుగా ఉంటాయి. హెడ్ మాస్టర్ రూమ్ ఎలా క్లాసులో ఉంటే పిల్లలందరూ కూడా ఎలా ఉంటారో, మాస్టర్ కాదు హెడ్ మాస్టర్ ఇక్కడ ఉంటే ఎట్లా ఉంటారో అట్లాగా అందరూ బుద్ధిమంతుల్లాగా సామ్యంగా ఉంటుంది క్లాసు. అవునా? గందరగోళంగా ఉంటుందా? ఉండదు. ఆయన లేకపోతే గోలగోలగా ఉంటుంది క్లాస్ అంతా. అలాగే మన శరీరం కూడా గందరగోళంగా ఉంటుంది. ఆ సామ్యము నేను మీలో ఉండే సమస్థితిలో ఉంచగలిగే ఆత్మ జ్ఞానం ఏదైతే నేను ఆత్మని మీరు అనుకుంటూ ఉంటారో అది నేను. మీరు అలా అనుకోకపోతే మీరు నాకు దగ్గరగా లేనట్టు లెక్క, మీరు నన్ను ధ్యానించినట్టు లెక్క. ఇలా అనుకున్నట్లయితే నన్నే ధ్యానిస్తున్నట్టు లెక్క. అది విష్ణు సహస్రనామం యొక్క ఉద్దేశం అదమ్మా. ప్రతి క్షణం పరమాత్మను తలుచుకోగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రాలు. అందుకనే మనకి ఎప్పుడైనా సరే మనకు విచారమైనా దుఃఖమైనా బాధలైనా జీవితంలో ఏ పురోహితుడంటే చెప్తాడు, విష్ణు సహస్రనామం చదువుకున్నామా మంచిది అంటారు. ప్రతి వాళ్ళు చెప్తారు ఈ విషయం. అది చదివేటప్పుడు ఇంత భావయుక్తంగా మీరు ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మీకు పరమాత్మ మీలా అనంతమైన శాంతిని ఇస్తాడు. ఆ శాంతి అన్నది ఎవరికాడ అనుభవించాల్సింది తప్ప ఇంకోటి చెప్పలేదు. నెక్స్ట్ ఏం చెప్పాడమ్మా? సమ్మిత అంటే సంమిత అంటే ఏంటి?
నేను ఒక్కనే సమాత్మలో ఉన్నానా, ఎదుటివాడు కూడా సమాత్మలో ఉన్నారా? ఉన్నారు. అనుకొని అందరినీ సమానంగా చూస్తాడు, సమస్థితిలోనే చూస్తాడు. ఎందుకని? వీళ్ళలోనే ఆత్మ లేదు, అందరిలోనూ ఆత్మ ఉంది. వీళ్ళలోనే శాశ్వతమైంది ఉందని కాదు, అందరిలోనూ శాశ్వతమైంది ఉంది. సో అందరి దగ్గర అదే సంపద ఉన్నప్పుడు ఇంకేముంది బాధ? అదే కదా బాధ మనకి. అందరూ ఒకలా ఉంటే ఎలా అంటే, నాకు అందరికన్నా ఎక్కువ ఉండాలి కదా, నేను అందరికన్నా ఎక్కువ ఉండాలి కదండి నాకు. అందరిలా ఉంటే ఎట్లాగండి? సోషలిజం పనిచేయదండి, క్యాపిటలిజం అండి. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ సంపాదిస్తే ఆడే గొప్ప అండి కదా ప్రాబ్లం. అందుకని ఈ సమస్థితి లేకే మనందరికి కూడా ఈ మనిషి అన్నవాడు భగవంతుడిని ధ్యానించుకోవడం మానేశాడు. ఎందుకని ఈ పోటీతత్వంలో ఏం జరుగుతుందంటే, నువ్వేంటి నేనేంటి, నిన్నేంటి ఇవాళేంటి రేపేంటి చూసుకుందాం. నేను చూసుకుంటా, ఎవరు చూసుకుంటావు? నీలో శాంతి పోయింది, అది చూసుకోవట్లా నువ్వు. నీలో ఉన్న శాంతి అంతా పోతాంది, అది చూసుకోవట్లా. నువ్వు ఎంత చూసుకున్నా చూసుకోకపోయినా ఇది మట్టుకు వెళ్ళిపోతుంది. ఎక్కడికి? కాలంలో కొట్టుకుపోతుంది. ఏది? ఈ శరీరం అనేది అలా కొట్టుకుపోతానే ఉంది. నువ్వు గ్రహిస్తే పరమాత్మ అదృష్టవంతుడి. గ్రహించలేదు అంటే ఏం లేదు. నిన్న ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. కాలం ఎంతసేపు ఉంటుంది? అది సమాత్మ. ఎప్పుడు వస్తుంది సమాత్మ? సంహిత ఎప్పుడు వస్తుంది? అందరినీ ఆత్మలుగానే, ఆత్మ స్వరూపులుగానే భావించినప్పుడు సంహిత. సమహ. సరే, నేను పరమాత్మని కదా, నన్ను ఎలా భావించాలి మీరు? సమహ, అందరిలోనూ సమానంగానే ప్రకాశిస్తాను. అందరిలోనూ నేను సమానంగానే ప్రకాశిస్తాను. అప్పుడు మీరు అనొచ్చు, అదేంటండి మరి సత్పురుషులు సాధువులు అందరూ కూడా మరి చాలా భగవంతుని బాగా తెలుసుకున్నారు, మేమేం తెలుసుకున్నామండి, మేము చాలా అజ్ఞానులు కదండి, మరి మాలోనూ ఆయనలోనూ కూడా సమానంగా ప్రకాశిస్తాడా పరమాత్మ? అలా సమానంగా ప్రకాశించేవాడే పరమాత్మ అంటాం. అవునా? ఒక తల్లిదండ్రులకి 5-6 డజన్ మంది పిల్లలు ఉన్నారనుకుందాం. అందరిలోనూ సమానంగా వాళ్ళే ఉన్నారుగా, వేరే వేరే ఉన్నారా? మరి ఏంటంటే అందరూ రాతలు వేరే వేరే ఉన్నాయి అంటే అది రాత. పోత మట్టుకు అందరికి ఒకటే కదా. అవునా? అర్థమైందా? అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు అనమాట పరమాత్మ, సమహ. మనుషులే కాదు, జంతువులే కాదు, క్రిములే కాదు, కీటకాలే కాదు, పక్షులే కాదు, వృక్షాలే కాదు, ఎక్కడ తీసుకున్నా, ఎక్కడైతే చైతన్యం ఉందో చైతన్యం అన్నింటిలోనూ సమానంగానే ఉంటుంది. శాశ్వతత్వం అన్నింటిలోనూ శాశ్వతంగానే ఉంటుంది. కానీ కొన్నిట్లో అశాశ్వతము, కొన్నిట్లో శాశ్వతము, అలాగా ఏమీ ఉండదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి? అమోఘ అంటే, అమోఘ అంటే ఏంటి? చాలా అమోఘమైనది అంటే అర్థం ఏంటి? అద్భుతమైనది. అద్భుతమైనదంటే ఏంటి? ఆశ్చర్యం కలిగించేది. ఆశ్చర్యం కలిగించేది అంటే ఏంటి? ఆశ్చర్యం కలిగించేదంటే మనకి మాత్రం ఎప్పటికీ మనకి కొత్తగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మనకి ఎప్పుడు కొత్తగా ఉంటుంది. మనలో ఎప్పుడు కూడా ఆ కొత్తదనాన్ని తీసేయకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడు మనలో ఏమంటారు, ఫ్రెష్నెస్ ఆ కొత్తదనాన్ని, ఆ కొత్తదనాన్ని ఎప్పటికీ కూడా ఉంచుతుంది అనమాట. అట్లా ఉంచేవాడు దాన్ని అమోఘ అంటే. మీరు ఎప్పుడైతే ఈ ఆత్మను ఆస్వాదించడం మొదలు పెడతారో అది మీరు అమోఘమైనటువంటి అనుభూతి వస్తుంది. ఆ అనుభూతే నేను. అర్థమైందమ్మా? ఇప్పటివరకు మీరు ఇలా అనుకున్నట్లయితే ఎలాగా? సమాత్మ సంహిత అని అనుకుంటూ ఇలా గనక వాటి భావంలో మీరు కనుక మునిగిపోయి ధ్యానిస్తే మీరు ఈ స్థితికి వస్తారు. అమోఘమైనటువంటి ఒక అనుభూతికి లోనవుతారు. అది కూడా నేనే. ఎక్కడ కూడా నాకు వచ్చింది అనకూడదు అనమాట. ఇక్కడ ఈ స్తోత్రాల యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు ఇది ఫలానా అనుభూతి వచ్చింది, అనుభూతి కూడా నేనే, పరమాత్మే అనుభూతి కూడా నాకు వచ్చింది అని కాదు. అంటే మిగతా వాళ్ళకి రాదని కాదు, వాళ్ళు కూడా ఆ స్థాయికి వస్తారు కదా. మీరు 10వ మెట్టు మీద ఉన్నారు, ఎక్కుతున్నారు, 100 మెట్లు 1000 మెట్లు ఎక్కుతున్నారు. ఈ 10వ మెట్టు మీద చూస్తున్నారు, అటు ఇటు కొంత కనిపిస్తుంది. 100 మెట్టు ఎక్కితే మీకు వాళ్ళకి ఎక్కడేం కనిపిస్తుందో, 100 మెట్టు ఎక్కిన వాడికి ఏం కనిపిస్తుందో నీకు కూడా అదే కనిపిస్తుంది. అంతే కదా. అంతేగాని వాడిని వీడిని పోలుస్తామా? నీకేం కనిపించట్లేదు, ఎందుకు కనిపిస్తుంది? కనిపించట్లేదా? చీచని అరుస్తామా పైనుంచి? 100 మెట్లో ఉన్నవాడికి ఏదో చెప్తాడు, చూడరా దూరంగా ఏదో సముద్రం కనిపిస్తుంది అంటాడు. నాకేం కనిపించట్లేదు 10వ మెట్టు మీద అంటుంటాడు. చిచి నీకేం కనిపించట్లేదా వేస్ట్ ఫెలో అన్నాడు అనుకో, తప్పు కదా అది.
అవునా కదా? నువ్వు ఇక్కడ రారా, ఇక్కడికి వస్తే కనబడుతుందని చెప్పాలి, అంతవరకే. అంటే ఏంటి? ఫీలింగ్ ఎవరికైనా ఎక్కడైనా ఒకటే. అది అమోఘ. పైకి వెళ్ళే కొద్ది నీకు అమోఘంగా అద్భుతంగా కనిపిస్తోంది సృష్టి అంతా. ఇంతకుముందున్నంత నేరోగా మనకి ఇరుకుగా ఏమీ కనిపించటంలా, చాలా విశాలంగా, చాలా అందంగా, ఆశ్చర్యకరంగా ఉంది సృష్టి అంతా. అటువంటి ఫీలింగ్ కూడా కలిగించేది నేనే అని చెప్తున్నాడు. తర్వాత పుండరీకాక్ష. పుండరీకాక్ష అంటే తామర పువ్వు లాంటి అని ఎందుకంటారు అట్లా? ఎందుకంటారు? సూర్యకిరణాలు ఎలాగైతే ప్రతిబింబించినప్పుడు తామర పువ్వు ఇదిగా ఉంటుందో, అలాగే పుండరీకాక్ష అంటే సూర్యకిరణాలతో సంబంధం ఉంది. ఎప్పుడు కూడా సూర్యకిరణాలతో సంబంధం ఉండేటువంటి కళ్ళని పుండరీకాక్షుడు అని అంటారనమాట. అంటే దీని కేంద్రం ఏదనమాట? ఆ తామర పువ్వు యొక్క అట్లాగా ఉండడానికి కారణం ఏమిటి? సూర్యుడు కేంద్రం. సూర్యుడు లేకపోతే అది అలా ఉంటుంది, లేకపోతే ఉండదు. సూర్యుడు లేకపోతే అది ఉండదు. అందుకని అలాగే పరమాత్మ లేదే మనం ఉండవు. ఆ భావన అనమాట పుండరీకాక్ష. అంటే నువ్వు ఎవరైతే లేకపోతే నువ్వు ఉండవో, నీలో ఉన్న ఆత్మసత్వం కనిపించదో, నీకు అనిపించదో, అది నేను అని చెప్తున్నాడు. అందుకనే పరమాత్మను ఏమంటామంటే అటువంటి కన్నులు, పద్మంలో వంటి కన్నులు ఉన్నవాడు అంటారనమాట. వృషకర్మ. ఇది వృషకర్మ అంటే వర్షం కురిపించేవాడు అనమాట. ఎందుకని వర్షం కురిపించేవాడు అంటాం? వర్షం కురిస్తే ఏం జరుగుతుంది? పంటలు పండుతాయి. బీజములన్నీ కూడా, విత్తనాలు మనం ఏదైతే వేస్తామో అవన్నీ కూడా మొలకెత్తుతాయి, చెట్లుగా వృద్ధి చెందుతాయి, ఫలపుష్పాలు ఇస్తాయి. వాటి ద్వారా ఈ యజ్ఞం అన్నది, ఈ సృష్టి యజ్ఞం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ జీవ లక్షణాలన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. జీవుడు వృద్ధి చెందుతూ ఉండాలంటే వర్షాలు పడాలి. ఒక 10 ఏళ్ళు వర్షం లేకపోతే మన పరిస్థితి ఏంటి? భూమి మీద జీవరాశి ఉంటుందా? ఒక 10 ఏళ్ళు వర్షం లేకుండా ఊహించుకోండి. మనకి అంటే మనం చూసాం కదా సార్, 4 ఏళ్ళు చూసాం ఒకసారి, మీకు గుర్తుందా? చూసారా? అంటే 2 నెలలకే మనకు తట్టుకోలేకపోతున్నాం. అంటే అంత వర్షానికి అంతా ఇది ఉంది. అందుకనే వృషాకృతి. వృషాకృతి అంటే వర్షంలో ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి ఎక్కడుంది? వర్షంలో ఉంది. అందుకని ఈ ప్రాణశక్తి వలన జీవులు పుడుతున్నాయి. కాబట్టి వర్షం కూడా పరమాత్మ. అది వీటన్నిటికి మూలం ఏంటి మరి? వర్షం. కాబట్టి వర్షం కూడా పరమాత్మ. మరి ఇప్పుడు ఇంత ఎండ వస్తుంది కానీ మరి ఎండ పరమాత్మ కాదా? వర్షాలు పరమాత్మ అనుకున్నాం, కానీ వర్షానికి కారణం ఎవరు? సూర్యుడే కదా. సూర్యుడు ఇంత ఎండ పుట్టకపోతే నీళ్ళని ఆవిరెలా అవుతాయి? ఆయన ఎందుకు తీసుకుంటాడు? తీసుకోడు కదా. ఈయన పైకి తీసుకెళ్తేనే కదా మళ్ళీ కిందకు పంపేది. అదే హైడ్రలాజిక్ సైకిల్ అంటాం. హైడ్రలాజిక్ సైకిల్ తిరుగుతూ ఉంటుంది కదా. మరి అది అదనమాట పరమాత్మ అంటే. అది అంటే వర్షం జీవనాధారం అయితే వర్షానికి కూడా, అందుకని వర్షాన్ని మనం ఇప్పుడు జీవాధారం కింద భావించి దాన్ని మనం భగవంతుడు అని అనుకోవాలన్నమాట. సో ఈ శ్లోకంలో ఇంతవరకు చెప్పామమ్మా. నెక్స్ట్ శ్లోకం. రుద్రో బహుశిరా ప్రభృర్విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః. రుద్రః. రుద్రుడంటే ఎవరు? ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆదిత్యుడు అంటే రుద్రుడు శివుడే. శివుడు. మనం అనుకునే శివుడు యాక్చువల్గా చాలా కన్ఫ్యూజన్ ఉందండి అందులో.
శివ పరమశివ అన్నది యాక్చువల్గా పరమాత్మ గురించి చెప్తారు. అసలు శివుడు ఈ త్రిమూర్తుల్లో ఉండే శివుడు రుద్రుడే. ఈ త్రిమూర్తులు చెప్పుకున్నప్పుడు విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం, కానీ అక్కడ మహేశ్వరుడు కాదు, యాక్చువల్గా రుద్రుడు అక్కడ చెప్పాల్సిన మాట మహేశ్వరుడు అనరు. అది అక్కడ పొరపాటు జరుగుతూ ఉంది, యాక్చువల్గా అది కాదు. రుద్రుడు సృష్టి స్థితి లయ, అది ఈ కార్యక్రమం తీసుకున్నట్లయితే రుద్రుడు అనమాట ఎందుకంటే రుద్రుడు ఒకడు ఉండరు, రుద్రుడు ఒకడు ఉండరు అనమాట. అందుకనే ఏకాదశి రుద్రుడు ఉంటారు. అది అర్థమైంది కదా. అందుకని ఇవి ఉన్నాయి. అంటే ఈ దేవతలు జనరల్గా ఈ వాళ్ళని 3 గణాలుగా చేస్తామండి. ఈ రుద్రులు ఏం చేస్తామంటే 3 గణాల కింద ఉంటారు. రుద్రులు అంటే ఏంటి? గణాలు. గణనాథుడే కదా శివుడు. మనం అనుకునే శివుడు శంకరుడు ఎవరు? గణాల లెక్క గణనాథుడు వినాయకుడే. గణాలు చాలా ఉంటాయి. నంది కూడా ఒక గణానికి నాథుడే. దేవగణానికి నాథుడు ఎవరు? కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. మీరు ఏ దేవత వలన పని అవ్వట్లేదంటే అందరు పురోహితులు చెప్పేది ఏంటి? మన బ్రాహ్మణులు చెప్పేది, నాయన సుబ్రహ్మణ్య స్వామి పట్టుకో, లేకపోతే ఇంక అయ్యే వ్యవహారం కాదు. ఎవరి మాట ఏ దేవత అయినా సరే ఒకటి మాటే వినాల్సిందే. అది మరి సుబ్రహ్మణ్య స్వామి మాట వినాల్సిందే తప్ప సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవమని చెప్తారు. ఎవరికైనా కష్టం ఎక్కువగా ఉన్నట్టయితే, వాళ్ళకి ఏ దేవత లొంగకపోతే, ఏ దేవత కూడా వీళ్ళు మొర ఆలకించట్లేదని తెలిస్తే ఇమ్మీడియట్గా సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోమంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదో షష్టగ్రహ కూటమి అవి వస్తున్నాయి కదమ్మా. రేపటి నుంచి 28 నుంచి 29 నుంచి వస్తాం. 2 నెలల పాటు ఉంటుంది. అదేదో చెప్తున్నారు ఈ మధ్య. ఆ టైంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్యం సంబంధించినవన్నీ చదివితే ఈ దేవగణాలన్నీ కూడా ఎలాగో దారిలో ఈ గ్రహాలకి దేవగణాలన్నింటికీ అధిపతి ఆయనే. దేవతలందరికీ కూడా, గ్రహాలు కూడా దేవతలే కదా, అధిపతి ఆయన. సో మాస్టర్ ఆ యజమాని చెప్పిన మాట వింటాడు కదా, అందరూ వింటాల్సిందే. అది కరావలంబ స్తోత్రం. అది కరావలంబ స్తోత్రం కాదు, భుజంగ స్తోత్రం అనుకుంటున్నాను, సెపరేట్ ఉంటుంది. అది కరెక్ట్. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు ఈ ఎంతమంది రుద్రుడు గణాలంటే ఆదిత్యులు, రుద్రులు, వసువులు, వీళ్ళు 3 గణాలు. సృష్టి మొత్తానికి ఆదిత్యులు, రుద్రులు, వసువులు, ఈ 3 గణాలు అన్నమాట. అయితే ఆదిత్యులు ఏం చేస్తారంటే ఈ ప్రజ్ఞామయ లోకాల్లో పనిచేస్తూ ఉంటారు. ప్రజ్ఞ అంటే ఏంటి? బుద్ధి. మన బుద్ధి ఎందుకు చూసారా? మనకి బుద్ధి జ్ఞానం ఉంటుందే, ఆలోచిస్తే బుద్ధి ఉంటుంది కదా, ఆలోచించే శక్తి, బుద్ధి, దాని యొక్క దేవతలు, అధిదేవతలు వాళ్ళు ప్రజ్ఞామయ లోకంతో కనెక్ట్ అయి ఉంటుంది మన బుద్ధి. మనం వాస్తవానికి భూమి మీద అతుక్కుపోయి ఉన్నా మనం అన్ని లోకాలు కనెక్ట్ అయి ఉంటామమ్మా. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మన యొక్క స్కెచ్ అర్థం అవుతుంది. ఎందుకే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? బుద్ధి అన్నది దేనికి కనెక్ట్ అయింది? ప్రజ్ఞామయ లోకానికి కనెక్ట్ అయింది. దాని యొక్క దేవతలు ఎవరు? ఆదిత్యులు అనమాట. ఆ ఆదిత్యులు మనకి అలా కనెక్ట్ అవుతారు. రుద్రులు ఏం చేస్తారంటే శక్తులుగా పనిచేస్తూ ఉంటారు. రుద్రులు అన్నవాళ్ళు శక్తి. ఎక్కడ శక్తి ఉంటే అది రుద్రుడు అనమాట. దాని యొక్క అధిపతులు ఎవరు? రుద్రుడు. అలాగే వసువులు అంటే అధిదేవతలు. వీటన్నిటికీ అధిదేవతలుగా పనిచేస్తారు. అంటే వాళ్ళు అంటే శక్తి ఉంది, బుద్ధి ఉంది. ఇంకోటి ఏంటమ్మా? కర్మ అంటే దానికి రూపాన్ని ఇస్తారనమాట. ఇప్పుడు ఏంటి? ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? ప్రజ్ఞ, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది మీకు. అట్లాగే రెండోది ఏంటి? క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, దాన్ని ఒక రూపాన్ని, ఒక పద్ధతిని ఇస్తారనమాట. అల్టిమేట్గా ఈ వసువులు అన్నవాళ్ళు మనకి దాన్ని ఇస్తారనమాట, ఒక రూపాన్ని ఇస్తారు. ఏది వాడి? బుద్ధిని, శక్తిని. ఇప్పుడు శరీరం అనేది ఒక రూపం ఉందమ్మా. ఈ రూపంలో ఏమున్నాయి? ఆలోచించే బుద్ధి ఉండాలి, ఇవన్నీ శరీరం పనిచేయడానికి కావాల్సిన శక్తి ఉండాలి. ఈ రెండింటికి కలిపి వసువులు ఉంటారనమాట. ఈ యొక్క శరీరానికి వసువులు ఉంటారు. అయితే వీటి లోకాలనే మనం ప్రజ్ఞామయ లోకం అంటాం, శక్తిమయ లోకం అంటాం, ఇంకోటి ద్రవ్యమయ లోకం అంటాం. ఈ రుద్రులు అన్న వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అంటే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఏదన్నా శక్తి మనకి లోపించినా
గ్రహణ శక్తి కావచ్చు, వినికిడి శక్తి కావచ్చు, అది కూడా శక్తే కదా. ఏ శక్తి అయినా సరే ఆ శక్తి కనుక లోపిస్తే రుద్రుణ్ణి మనం ఏదైనా సరే అది అలా ఇంద్రియాలే కాదమ్మా. ఇప్పుడు సపోజు రోదసి అంటాం, రోదసిలోకి రాకెట్ పంపించారు అంటారు. ఆ పేరు దాని నుంచి వచ్చింది, రుద్ర. అక్కడ ఆ తిరిగే శక్తి, పరిభ్రమణ శక్తి, ఆ శక్తి కూడా రుద్రులే అన్నమాట. అది కాబట్టి ఈ శక్తులు ఎలా పనిచేస్తున్నాయి? సూర్యశక్తి దగ్గర నుంచి మొదలుపెడుతున్నాయి అన్నమాట. సూర్యలోకం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ 3 లోకాలు, ప్రజ్ఞామయ లోకము, ఇంకోటి ఏంటి శక్తి లోకం, శక్తిమయ లోకము, మూడోది ద్రవ్యమయ లోకం. ద్రవ్యమయం అంటే ఏంటి? ద్రవ్యం అంటే ఏంటి? పంచభూతాలు. పంచభూతాలు 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 ఏంటి? పృథివీ, పంచభూతాలు. అవన్నీ కలిపి ఏమంటాం? వాటిని ద్రవ్యం అంటాం, మ్యాటర్ అనమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే మ్యాటర్. అంటే ఏదన్నా దీనికి చాలా ఉదాహరణ చెప్తారు. కుండ చేయడానికి ఏం కావాలి? మట్టి కావాలి, నీళ్ళు కావాలి కదా. ఆ కుండ చేసే జ్ఞానం కావాలి, ఎలా చేయాలి ఏంటి అని. అది చేసేదానికి శక్తి కావాలి, అంతే. అలాగే మనిషిని తయారు చేయడానికి కూడా ఈ 3 అవసరం అన్నమాట. కాబట్టి సూర్యుడి నుంచి బయలుదేరి శక్తిమయ లోకంలోకి వచ్చేసరికి 7 రంగులుగా మారుతాయి అన్నమాట. సూర్యుడి దగ్గర నుంచి బయలుదేరి ప్రజ్ఞామయ లోకంలోకి వచ్చేటప్పటికి అక్కడ 7 రంగులుగా మారుతాయి. ఆ 7 రంగులే 7 గ్రహాలుగా కట్టుకొని సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయట. ఆ 7 రంగులే 7 గ్రహాలుగా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏ లోకం అయింది? ప్రజ్ఞామయ లోకం అనమాట. సూర్యలోకం నుంచి స్టార్ట్ అయిందంతా కూడా ప్రజ్ఞామయ లోకం ఆ రకంగా వస్తుంది. అయితే ఈ 7 సూర్యుడి నుంచి దిగి వచ్చినవి. ఈ రుద్రులు 11 మంది వారే మన శరీరం నందు 5 జ్ఞానేంద్రియాలు. తర్వాత రూపాంతరం ఏం జరిగిందంటే మనలో 11 ఏకాదశ ఇంద్రియాలు, ఏకాదశి అంటాం కదా, ఏకాదశి ఇంద్రియాల కింద కన్వర్ట్ అవుతాయి, మారతాయి. ఏమిటో 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10 అయినాయి. ఇంకొకటి మనసు. ఈ 11ని కలిపే మనం ఏమంటారంటే 11 మంది రుద్రులు అంటాం, ఏకాదశ రుద్రులు అంటాం. అంటే ఈ 11 కూడా శక్తే. ఇవన్నిటి కూడా వీటిలోకి శక్తి కింద రుద్రుడు పనిచేస్తూ ఉంటాడు. ఈ ఏకాదశ రుద్రులు వాటికి శక్తిని ఇస్తూ ఉంటారు. ఈ 11 జ్ఞాన ఇంద్రియాలు, మొత్తం ఇంద్రియాలకి ఇస్తూ ఉంటారు. అంటే ఏ రకంగా? కంటిలోంచి ఏ శక్తి ఉంది? కంటిలో శక్తి ఏంటి? చూసే దృష్టి, చూడగలిగే శక్తి. చెవికి వినికిడి శక్తి, అలాగే గ్రహణ శక్తి, ఘ్రాణ శక్తి, వాసన చూసేది ఘ్రాణ శక్తి. అలాగే బుద్ధికి గ్రహణ శక్తి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు గ్రహిస్తున్నారో లేదో అన్నది మీ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది, మీ గ్రహణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మీకు గ్రహణ శక్తి లేదనుకో అది మీకు గ్రహింపుకి రాదు. అంటే ఒక రుద్రుడు మీ దాంట్లో మీకు ఎడల సరిగ్గా పనిచేయడం లేదు. అందుకనే వీటన్నిటినీ కలుపుకొని మనం పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసి మొట్టమొదటిగా పొద్దున్న లేవగానే సూర్య భగవానుడికి మనం సంధ్యావందనం కానీ, నమస్కారం కానీ, తదితర పూజలు కానీ, ఆదిత్య హృదయం కానీ ఏదో ఒకటి మనం చదువుకొని సూర్యభగవాన్ని కనుక మనం అన్నీ కోరుకున్నట్లయితే వీళ్ళందరూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు కదా. తేజస్సు కానీ, మీలో శక్తి కానీ, మీలో బుద్ధి కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి, మీ రుద్రులు కానీ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ మీకు ఆ యొక్క శక్తిని, బలాన్ని అన్నీ ఇస్తారు. లేకపోతే లోపిస్తాయి, ఇలాగే లోపిస్తాయి. మరి అల్టిమేట్గా సూర్యుడు వెనకాల శక్తి ఎవరు? పరమాత్మే. అంటే ఇవన్నీ కూడా, ఈ శక్తులన్నీ కూడా నేనే అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రుద్రులని మీరు ఏదైతే అనుకుంటున్నారో, వసులైతే మీరు ఏదో అనుకుంటున్నారో, అలాగే గణాలన్నీ కూడా ఆదిత్యులని మీరు ఎవరైతే అనుకుంటున్నారో, వీళ్ళందరూ కూడా నీకు సంబంధించిన 3 లోకాలు కనెక్ట్ అయి ఉన్నారమ్మా. నువ్వు గ్రహించు. ఆ 3 లోకాలు నీ యొక్క బుద్ధి, ప్రజ్ఞ
జ్ఞానం ఇచ్చే లోకం, నీకు శక్తినిచ్చే లోకం, అలాగే నీకు పంచభూతాలను ఇచ్చినటువంటి లోకం. వీటి యొక్క అధిపతులు ఉన్నారు, వాళ్ళే వీళ్ళు ముగ్గురిని కూడా సూర్యుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సూర్యుడి కన్నా కూడా అధికంగా ఉన్నది పరమాత్మ. ఆ సూర్యుడికి కూడా శక్తి ఇచ్చింది ఎవరు? పరమాత్మ. అంతా పరమాత్మ నుంచి మొదలవుతుంది. కానీ నేను అర్థం చేసుకోవడం కోసం నీకు కనబడేవి, నీకు అర్థమయ్యేలాగా ఇవన్నీ నేను చెప్తున్నాను అని చెప్పాడనమాట. అయితే ఈ భౌతిక అవయవములు ఈ శక్తులు పనిచేయడానికి వాహికలు వంటివి. మనకి భౌతికంగా ఉండే ఈ యొక్క అవయవాలు ఏంటి? శక్తి ప్రసరించేటువంటి ఛానల్స్, కాలాలు అన్నమాట, అంతే. అయితే ఈ రకంగా మనలో ఎంతమంది రుద్రులు ఉన్నారు? ఏకాదశి 11 రుద్రులు మనలోనే ఉన్నారు, దేవతలు. ఏ రకంగా ఉన్నారు? 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 1 మనసు, అంతఃకరణం అంటాం. 4 కలిపి ఒకటే. మనసు, బుద్ధి, అహం, చిత్తం అన్నీ కలిపి అంతఃకరణ అంటాం అనమాట. మనసు అనుకోండి, ప్రస్తుతానికి మనసు అనుకోండి. వీటిలో ప్రధానమైన వాడు శంకరుడు. అది వీటన్నిటిలో ప్రధానమైన వాడు ఎవరు? శంకరుడు. శం అంటే శుభాన్ని కలిగజేసేవాడు, శాంతిని ఇచ్చేవాడు, మనకన్నీ మంచి చేసేవాడిని శం అంటారు. కరుడు అంటే చేసేవాడు, మన శుభాన్ని కలగజేసేవాడిని శంకరుడు అంటారు. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు కదా, రుద్రాణం శంకరశ్చాస్మి అన్నాడు. రుద్రులందరిలో శంకరుణ్ణి నేను. అంటే నీకు ఉండొచ్చు 11 ఇంద్రియాలు ఉండొచ్చు, కానీ శంకరుడు అన్నవాడు కనుక నేను అందులో వాడిని కనుక నువ్వు ప్రార్థించినట్లయితే వీటన్నిటిలో కూడా నీకు శాంతిని, శుభాన్ని కలగజేస్తాడు. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారో మనకి. చక్కగా విడమర్చి చక్కగా చెప్తున్నారు. మనం చెయ్యం, అదే ప్రాబ్లం. పూర్వజన్మల వాసన మనం ఏం చేయలేము, దానికి కృషి చేయండి. ఏమా 20 ఏళ్ళ మన 20 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు, లోపలికి వస్తున్నారా? మనం అంతే. అది కాదమ్మా, 20 ఏళ్ల క్రితం మనకన్నా 20 ఏళ్ళ క్రితం తక్కువ వాళ్ళు తిరుగుతున్నారు చుట్టూ, ఇక్కడ రారు. మనం కూడా వచ్చేవాళ్ళం కాదు అప్పుడు కూడా. ఏమ్మా, అది పూర్వజన్మ సుకృతం ఉన్నది. పూర్వజన్మ మీ కర్మఫలం రావాలి కదా, కర్మ పరిపక్వం అయితే కానీ అది ఆ వరం చిక్కదు. భగవంతుడి యొక్క భగవంతుడమ్మా, నాకు ఆశ్చర్యం అసలు ఏంటి ఇక్కడ రావడం ఏంటి, రాగానే మొదలైపోవడం ఏంటి ఈ సత్సంగం అన్నది, ఏదో నా కోసమే మొదలుపెట్టినట్టుగా. ఇదంతా భగవంతుడి యొక్క ప్లాన్. ఇప్పుడు అందుకే నేను తిరిగి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఉన్న ప్రతి ఇంద్రియాన్ని కూడా మీరు భగవంతుడిగా ఇప్పుడు ఇచ్చేయండి. దాన్ని శివుడు ఒకటేనమ్మా, శివుడు శంకరుడు ఒకటే. కానీ విష్ణు రుద్రుడు అన్నవాడు 11 మంది అమ్మా. ఇందులో మీకు శంకరుడు అన్నవాడు అన్నింటిలో కలిపే శుభాన్ని ఇచ్చేవాడు శంకరుడు. ఎక్కడుంటాడు? ఆయన మనసులోనే ఉంటాడు, మిగతా ఉంటాడా? ఉండడు. మనశ్శాంతి అంటాం కానీ ఇంద్రియ శాంతి అన్నాం కదా. ఇంద్రియాలు ఎప్పుడు శాంతి పడతాయా? పడవు కదా. మనశ్శాంతి అక్కడే ఉంటాడు శివుడు. అందుకనే శివుడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు? ధ్యానం చేస్తాడు. ఎందుకు ధ్యానం చేస్తుంటాడు? ధ్యానంలో ఏం చేస్తాం? ఏం పని చేస్తామా? మిగతా ఇంద్రియాలు పడుకుంటాయి. మనసుని అలాగా మనసులోనే పెట్టి ధ్యానిస్తూ ఉంటాం. ధ్యానిస్తే అప్పుడు ఏం చేస్తుంది? ఆ మనసుకి పని ఉండదు కాబట్టి అది కూడా పడుకుంటుంది. అది పడుకోగానే అక్కడ తలుపు ఓపెన్ చేయగానే వెనకాలే ఉంటుంది, చిత్తం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. బుద్ధి కూడా పని లేదు, అది పడుకుంటుంది. చిత్తంలో అంతా ఖాళీగా ఉంటుంది. చిత్తంలో ఇంతకుముందు పెద్ద ఇనప గేట్లా ఉండేది, ఏం కనపడేది కదా పక్కనేంటి అన్నది. పైగా దాని నిండా మురికంతా ఉండేది, ఆ మురికంతా పోయింది, క్లీన్ అయిపోయింది. చిత్తం వెనకాల ఆత్మ ఉంటుంది అన్నమాట. అప్పుడంటే ఎన్ని ఏమైనాయి? ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహం కానీ, ఇవన్నీ ఎక్కడ కూర్చున్నాయి? ఆత్మలో కూర్చున్నాయి. ఆత్మ ఒకటే కనిపిస్తుంది. ఆత్మ స్వయం ప్రకాశం. చక్క ఆ వెలుగు వస్తుంటుంది. ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చేసిందో ఇంకా మీకు ఇవన్నీ కూడా పడుకునే అది ఏమి ఇచ్చేయి. లేదండి, మీరు అనుకుంటున్నారు, అదేం లేదు.
వీఆర్ ఫీలింగ్ ఇట్ అండి. ఇంకంతకన్నా మనం చెప్పడానికి లేదు. మీరు అసలు అది కాలం అన్నది మీరు మనసులోకి వచ్చింది అంటే మాయలోకి వచ్చేసినట్టు లెక్క. పరమాత్మ కాలాతీతుడు, గుణాతీతుడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు. ఈ ప్రకృతి గుణాలతో చేయబడింది. ప్రకృతి వచ్చిందే గుణాలతో, సృష్టి మొదలైందే గుణాలతో. ఏమిటవి? రజో తమో సత్వ గుణాలు. వీటిలో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్సే ఈ సృష్టికి కారణం. ఎప్పుడైతే వీటికి అతీతుడే పరమాత్మ. సో గుణాతీతుడు, కాలాతీతుడు. ఇప్పుడు అవుతుంది, అంత అవుతుంది, ఇప్పుడు రేపు నిన్న ఇలాగే ఉండదు. కాలం అన్నది లేదు అసలు. అసలు కాలం అన్నది లేదు. అది ఐన్స్టీన్ కూడా చెప్పాడు కదా, కాలం అన్నది లేదని చెప్పాడు. మనం అనుకున్న ఉదాహరణ కూడా జరుగుతుంది అనుకున్నా, కాదు అన్ని ఒకసారి జరిగినాయి అంటున్నాడు. ఇవన్నీ ప్యారల్గా జరిగిపోతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి లేనే లేదు అసలు. కనిపెట్టాడు ఆయన సైంటిఫిక్గా. ఒకదాని తర్వాత ఒకటి అన్నది లేదు అసలు. అది ఇంకా డీప్కి వెళ్దాం అనుకోండి. అది కాలం కానీ మీ మైండ్లోకి ప్లేస్ కానీ వచ్చిందంటే మాయలో పడిపోయినట్టు లెక్క. అంతే అంతే. కాలం సంబంధం లేనట్టుగా ఆత్మగా మనం భావించినప్పుడు మనకి మీరు చెప్పిన ఆ వెలుగు కనిపిస్తుంది. లేదా వెలుగు కనిపించదు, కళ్ళు మూసుకోగానే చీకటి కనిపిస్తుంది. అందుకే ఎక్కువ కళ్ళు మూసుకొని ఇష్టపడం మనం. కళ్ళు తెరుచుకొని విషయాలు చూడడానికి ఉన్న ఇంట్రెస్ట్ కళ్ళు మూసుకొని చీకటి చూడడం ఇష్టపడం. దానికి నిద్ర వస్తే పడుకోవాలి, కానీ వెలుగు ఉండగా కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎందుకు అని. కళ్ళు తెరిచామంటే మనకు విషయాలనే పరిగెడుతుంటుంది మనసు. ముందు కనబడే చీకటే, అలా వెళ్తే అప్పుడు మీకు అది ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అంటే అది ధ్యానం ఒకటే చేయమని కాదు, అది మళ్ళీ పొరపాటు. ధ్యానం అర్థం ఏంటంటేనమ్మా, నీ మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పడం, అంతే. అంతకుమించి ఏం కాదు. 2 గంటలు చేశానంటే కాదు, తర్వాత 10 గంటలు ఏం చేసావు అది ఇంపార్టెంట్. ఒకరోజు ఉపవాసం చేశానంటే మరుసటి రోజు మొత్తం అన్ని వెరైటీస్ తినేశానంటే, ఉపవాసం చేశానని చెప్పి రోజు కన్నా కూడా రోజు కూర పప్పు చారు తినేవాళ్ళం. ఆ మరుసటి రోజు 4 స్వీట్లు, 4 హాట్లు, 4 ఇది అన్నీ తెప్పించుకొని నేను ఉపవాసం అండి అందుకని తింటున్నానండి, నేను ఉపవాసం అండి వాడు తింటున్నానండి. ఉపవాసం అయితే ఇంత తినా అది లాభం లేదు. 2 గంటలు ధ్యానం చేశానండి, 10 గంటలు సినిమాకి వెళ్ళి వచ్చానండి, అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళానండి, అక్కడి నుంచి బంగారం కొట్టుకు వెళ్ళానండి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళానండి, తంబోలు ఆడుకు వచ్చానంటే అయిపోయింది. ఈ 2 గంటల ధ్యానం ఎందుకు పని చేయదు అమ్మా. ధ్యానము అన్నది మీకు అలవాటు అయిపోవాలి. కళ్ళు తెరుస్తున్నా చూడకూడదు, అనవసరం. ఎందుకు చూడమని చెప్పాడు? అవసరమా? ఇప్పటికి మీరు గమనించండి, కొంచెం చదువు వచ్చిందని చెప్పేసి ప్రతి పోస్టర్ చదివేస్తాం. అవసరమా? నీకు అక్షర జ్ఞానం ఉందని చెప్పి కనబడిందల్లా చదువు అని చెప్పారా నీకేమన్నా? మనం ఏం చేస్తాం? కనబడింది ప్రతిదీ. కొత్తగా ఇది పోస్టర్ పెట్టారండి ఇక్కడ, చదివేయాలి. వాడు చదివేసి మొత్తం చదివే ఎవడు చదువుకున్నాడు? అవసరం నీకు అది? అలా మన ప్రాసెస్ అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే కళ్ళు తెరిస్తే ఏదో ఒకటి ఇంద్రియాలకి పని చెప్పాలి. కనబడే ఇంద్రియాలకి నేను పని చెప్తూనే ఉండాలి. వెలుగు ఉందంటే వెలుగు దానికి కాదు, అంత లోపల ఉన్న వెలుగు చూడండి ఆయన, ఇది అంత చీకటే. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? జ్ఞానులు ఎక్కడ పడుకుంటారో అజ్ఞానులు అక్కడ మెలకుగా ఉంటారు. అజ్ఞానులు ఎక్కడ పడుకుంటారు? జ్ఞానులు అక్కడ మెలకుగా ఉంటారు. అంటే ఏంటి? ఈ బాహ్య విషయాల్లో మెలకుగా ఉండేదేమో అజ్ఞాని, అంతర్దృష్టిలో మెలకుగా ఉండేవాడు జ్ఞాని. సింపుల్. చదువు నేర్పించిన దగ్గర నుంచి మన గొడవ క్రైమ్ రేట్ పెరిగిపోయిందండి బాగా. చదువు లేనప్పుడు కనీసం ఏదో శ్రీరామ కూర్చోడు చెట్టు కింద, భయం ఉండేది. ఈ చదువు వచ్చాక అది ఇది చదివి ఇలా. అవును. నెక్స్ట్ బహుశిరాహ, అనేక శిరములు గలవాడు. అనేక శిరములు గల, ఇది మనకు ఎలాగ తెలుసు? సహస్రాక్ష సాక్షపాత్ అంటాం కదా, అట్లా. అంటే జనరల్గా ఏంటంటే అనేక శిరములు అర్థం ఏంటంటే మనలో నాడులు కూడా ఉంటాయి కదమ్మా. నాడులు ఎన్ని ఉంటాయి? నాడులు ఉంటాయి. అవన్నీ అనేక శిరముల కింద లెక్క. అవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అయితే దేనికన్నా ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయి మనకి? అవన్నీ వెన్నెముక కనెక్ట్ అయి ఉంటాయి. అంతే. వెన్నెముక ఏమన్నా అయిందంటే ఇక రికవర్ అయ్యే సమస్య లేదు. వెన్నెముకనే దాన్ని, అందుకనే వెన్నెముకనే బ్రహ్మదండం అని కూడా అంటారు. బ్రహ్మదండం అంటే అది
బ్రహ్మదండం మీద మీకు 7 చక్రాలు ఉంటాయి. సుడులు, ముడులు సుడులు అనుకోండి. ఈ నాడులన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ముడేసి ఉంటాయి ఈ 7 చక్రాల ద్వారా. ఈ చివరికి వచ్చేటప్పటికి సహస్రార చక్రం. కుండలి దగ్గర నుంచి కుండలి రైజ్ అయితే ఈ సహస్రార దగ్గరికి వచ్చి అక్కడ మీకు ఆత్మజ్ఞానం అవుతుంటే అది పతంజలి యోగ సూత్రం ప్రకారం ఆ రకంగా జరిగే ప్రక్రియ. అనేక శిరస్సులు అంటే అవన్నమాట. ఇవన్నీ కలిపి అన్నిటిలోనూ కూడా నేను ఉన్నాను అని చెప్పడం. నెక్స్ట్ బభ్రుహు. బభ్రుహు అంటే బభ్రుహు అంటే విశ్వమునందు విచిత్రమైన సమ్మేళనం ఉంది. పరమాత్మకు అనేకంగా విశ్లేషణం చెందించి రూపములుగా తీర్చిదిద్దే శక్తి ఒకటి పనిచేస్తున్నది. ఆయననే విశ్వకర్మ అంటారు. ఆయన ప్రభావాలనే రూపములు, రంగులు మొదలైనవి ఏర్పడుతున్నాయి. ఎటువంటి ప్రజ్ఞనే బభ్రుడు అంటారు. బభ్రుడు అంటే పరమాత్మ నుంచి ఇన్ని రకాలైనటువంటి శక్తిగా, ఇన్నటువంటి రూపాలుగా మారేటువంటి ఏదైతే జ్ఞానం ఉందో ప్రజ్ఞ, దాన్ని బభ్రుడు అంటారు. అటువంటి బుద్ధి, అంత పరమ బుద్ధి ఉన్నవాడిని బభ్రుహు అంటారు. అటువంటి జ్ఞానం ఉన్నవాడు, ఇన్ని యొక్క జీవరాశులను క్రియేట్ చేయగలిగిన జ్ఞానము ఉన్నవాడు. విశ్వయోనిహి అంటే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక దగ్గర నుంచే పుడుతూ ఉంది. ఏంటి, ఎక్కడి నుంచి పుట్టింది ఇదంతా? ఏదండి? ఎక్కడ? విశ్వం అంతా ఎక్కడి నుంచి పుట్టింది? విశ్వం కాలం నుంచి పుట్టింది. ఎక్కడ పుట్టింది ఇది? కాలం నుంచి పుట్టింది. కాలము మూల ప్రకృతి నుంచి పుట్టింది. ఈ మూల ప్రకృతినే ఏమంటాం మనం? యోగమాయ అంటాం. యోగమాయ అంటే విష్ణుమూర్తి, అదే పరమేశ్వరుడు, పరమాత్మ యోగంలో ఉన్నప్పుడు ఆయన సంకల్పం, స్వప్నం అనమాట. ఇదంతా కళ. ఆయన కళ అంతే. ఇదంతా ఆయన కళ. ఆయన ఏదో చిన్న సంకల్పంలా వచ్చింది. ఆ సంకల్పమే యోగమాయ శక్తి, మూల ప్రకృతి. ఆ ఈ మాయ అంతా ఒక సీన్, ఒక రకరకాలుగా సృష్టి కింద మనకి కనిపిస్తూ ఉంది. ఆయనకి అది కళ, మనకి మటుకు పెద్ద నరకం ఇది. ఆయన కళలో మన భాగం, కానీ మనకి మటుకు ఏమనిపిస్తుంది? కళ అనిపించట్లేదు, వాస్తవం అని అనిపిస్తోంది. ఆయన కళ మనకు వాస్తవం అనిపిస్తుంది. ఏం చెప్పాలి? పిచ్చా? అంతే కదా. ఆయన కళ మనకి వాస్తవం అనిపిస్తుంది. అదే అజ్ఞానం. కాబట్టి మూల ప్రకృతి నుంచి వచ్చింది. ఈ మూల ప్రకృతినే ఏమంటారు? యోగమాయ అంటారు. ఈమె యోగ నిద్ర. ఈ యోగమాయే యోగ నిద్ర. యోగ నిద్ర అంటే ఏంటి? లయం అంటే ఏంటి? ఈ అవ్యక్తంగా ఉండడం. అవ్యక్తంగా కలిసిపోవడం కాదమ్మా, అవ్యక్తం. ఇప్పుడు రాత్రి అయిందంటే రాత్రి పూట కనబడదని, మనకు కనబడదంటే రాత్రి అయింది అంటున్నాం, కానీ రాత్రి కూడా తిరిగే జంతువులు ఉన్నాయి కదా, వాటికి కనిపిస్తుంది కదా వాటికి అదే పగలు కదా. రాత్రిపూట తిరిగే జంతువులకి అదే పగలు, రాత్రే వాటికి పగలు వాటికి రాత్రి. అలాగే మనకు కనబడకపోవచ్చు. అట్లాగే యోగ నిద్ర అంటే అర్థం ఏంటంటే లయం అనకూడదు, అవ్యక్తం కనబడదు అంతే. ఆ టైంలో మీకు కనబడదు, ముందు అక్కడ అది ఉంటుంది కదా, అది కనబడదు. ఈ మూల ప్రకృతి పరమాత్మ యొక్క సంకల్పంగా, ఈ మూల ప్రకృతి ఏం చేస్తుంది? పరమాత్మ యొక్క సంకల్పంగా ఒక శ్వాస కింద మారుతుంది అనమాట. ఒక శ్వాస కింద మారి ఆయన నుంచి వ్యక్తమవుతుంది. ఒక శ్వాస, నిశ్వాసే సృష్టి అంటారు. ఆయన ఉచ్ఛ్వాస లయం. ఆయన ఉచ్ఛ్వాస ఒక గాలి లోపల తీసినంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రస్తుతం అంతా నిశ్వాసలో నడుస్తూ ఉంది. కాబట్టి పరమాత్మ ప్రపంచానికి పుట్టుక స్థానంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఆయన నేనే విశ్వ యోనిహి, అది గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ నుంచే అన్నీ కూడా జరుగుతున్నాయి. ముందు కాలం పుట్టింది, కాలంతో పాటు కాలం ఎక్కడి నుంచి పుట్టింది? మూల ప్రకృతి నుంచి వచ్చింది. ఈ మూల ప్రకృతి నుంచి యోగ నిద్ర వచ్చింది. అలాగ యోగ నిద్ర ఇవన్నీ కూడా ఆయన ఉచ్ఛ్వాసము నిశ్వాసాలే. సో అల్టిమేట్గా వచ్చింది పరమాత్మ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆయన విశ్వయోని. శుచిశ్రవాహ, శ్రవణం అంటే ఏంటి? వినడము. అంటే శుచిశ్రవాహ, మంచిని వినడం. మంచిని వినేదాన్ని అంటే ఏంటి? మంచిని వినడం అంటే ఏదైతే నీ యొక్క
ఆత్మలో శాంతిని ఇవ్వగలుగుతుందో అవి మీకు మంచి కింద లెక్క. అశాంతినిచ్చేది మంచిది కాదు. కాబట్టి ఏదైతే పరమాత్మ యొక్క కృపచేతనే మనకి మంచి విషయాలు వినడానికి, వినటి వలన ఆచరించడానికి సాధ్యమవుతున్నది. అది ఇంపార్టెంట్. అంటే మంచిది వినేటువంటి జ్ఞానము, శక్తి కూడా ఎవరిస్తున్నారు? పరమాత్మే. కాబట్టి పరమాత్మను నేను ప్రార్థిస్తే తప్ప మనకు ఆ శక్తి అన్నది రాదు. మంచి మాటలు మనకు వినబడేటువంటి అవకాశం కూడా మనకి రాదు. మంచి మాటలు లేవో ప్రపంచంలో ఉన్నాయి, కానీ మనకు వినపట్లేదు. అర్థం ఏమిటి? మనం వాటికి దూరంగా అయిపోయాం. అంటే అర్థం ఏమిటి? మన పరమాత్మకి దూరం అయిపోయాం. మన పరమాత్మ దగ్గర అయ్యే కొద్దీ కూడా మనకి కేవలం మంచి మాటలే వినపడుతూ ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే ప్రహ్లాదుడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడో, ఆ పేరేంటి? ప్రహ్లాదుడు తల్లి పేరేంటి? కదయు అంటారు, లీలావతి అని అంటారు. కదయు యాక్చువల్గా ఆవిడ పేరు కదువగా. కదయు లీలావతి అని మనకు తెలుగులో అంటుంటారు. లీలావతి అంటారు, కాదు కదయు ఆవిడ. మరి ఆవిడ గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి చెప్తా ఉంటాడు, శుచిశ్రవాహ. ఆ మంచి మాటలు వినడం ఆయనకి ఆ శక్తి, ఆ ప్రజ్ఞ, ఆ అవకాశం అప్పుడే వచ్చేసింది. గర్భంలో ఉండగానే వచ్చింది కాబట్టి ఏదాన్ని ఎవడు తుంచలేడు. పరమాత్మ ఒక్కసారి నీకు చెప్పా కదా ఇందాక మీకు ఉదాహరణగా, పరమాత్మను ఒకసారి నువ్వు ఆత్మలో పెట్టుకున్నావంటే నిన్ను ఆయన వదలడు. దెయ్యం బట్టి వదిలించుకోవాలి, కానీ దైవం బట్టి వదలడం ఎందుకమ్మా? చాలామంది దైవం కూడా దెయ్యంలా పట్టుకుంది అనుకుంటారు, మనం ఏం చేయలేదు దానికి. మహాతపాహ అదేనా? శాశ్వత. తర్వాత అదేనా? అమృత అంటే తెలుసు, అమృత అని తెలుసు. మృతుడు, మృతం అన్నది లేనివాడు. అంటే కాలంతో పాటు కానీ గుణాలతో పాటు కానీ ఆయన ఏమి పోడు, వాటికి అతీతుడు. శాశ్వత మనకు తెలుసు. శాశ్వతంగా అంటే ఎప్పుడు ఉండేవాడు. నశించడం అనే గుణం లేనివాడు, ఎప్పటికీ ఉండేవాడు. అంటే ఇప్పుడు ఉండేది ఏంటమ్మా? ఆయన వెలుగు, నారాయణుడు అనే వెలుగు. అది. నెక్స్ట్ స్థాణు అంటే ఏంటి? సరేనండి, మీకు చెప్పిన బాగానే ఉన్నాయి. కదిలేవన్నీ ఆయన అయితే కదలకుండా ఉన్నటువంటివన్నీ ఏమిటి? అవి కూడా ఆయనే. స్థాణువులు అంటే ఏంటి? కదలని ఏమున్నాయి? చెట్లు, పుట్లు, ఈ రాళ్ళు, రప్పలు, కొండలు, ఇవన్నీ కూడా ఆయన. అందుకని మన హిందూ సంప్రదాయంలో పర్వతాలను కూడా మనం పూజిస్తాం. పార్వతీదేవిని ఏమంటాం? గిరిజ అంటాం, గిరిపుత్రిక అని అర్థం. అంతే కదా. మరి హైమవతి మరి అందరూ ఏమిటి అట్లా. కాబట్టి స్థాణు. తర్వాత వరారోహ అంటే ఉత్తమ జన్మలు కల్పించేవాడు నారాయణుడే. వరారోహ అంటే వరం, అంటే మనలో మంచి జన్మ పెడుతూ ఉన్నదాన్ని వరారోహ, అధిరోహణం అనమాట. అధిరోహం చేయడం అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి, మంచి జన్మలకి వెళ్ళే అవకాశం ఇచ్చేది ఎవరు? పరమాత్మే. నేనే చేస్తుంది అది అని చెప్తున్నాడు. మహాతపాహ. మహాతపహ అంటే తపస్సమ్మా. అంటే తపస్సు అంటే ఏంటి? నియమనిష్టలు గలవాడు. నియమనిష్టలు ఉన్నవాడు తపస్సు అంటారు. తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం అన్నమాట. అది అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవడం. అంటే అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవడం. ఆ కంట్రోల్లో పెట్టుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం కదా ముందు. తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏదన్నా ఒక సర్కస్లో అడవి నుంచి జంతు తెచ్చామనుకోండి, దానికి ఒకసారి సర్కస్లో పెడతామా? అందరినీ ట్రైనింగ్ ఇచ్చి అది మన మాట వింటుందిరా అన్నప్పుడు దాన్ని సర్కస్లో పెడతాం. అట్లాగే ఇది కూడా అంతే. మనసు ఎప్పుడు కూడా మన మాట వినదు కాబట్టి దాన్ని కంట్రోల్లో తెచ్చుకొని తపస్సు చేయాలి. దాన్ని తపస్సు చేయాలంటే ఏంటి? జాగ్రత్తగా మనం దాన్ని నియమనిష్టలతో బంధించాలి. ఇంతే, ఇది ఫాలో అవ్వాల్సిందే. కళ్ళు మూసుకొని నేను చెప్పింది వినాల్సింది తప్ప అటు ఇటు చూడటం కానీ, వేరే ఇతరత్ర నువ్వు ప్రలోభాలు లొంగడం కానీ చేయకూడదు అని మనం చెప్తాం అనమాట. అంటే తపస్సులో ఎక్కడో చోట మనం భంగపడే అవకాశం ఉంది. ఎవరికి? అల్పులకి, అజ్ఞానులకి, మామూలు జీవులకి. పరమాత్మ మహాతపాహ. ఆయనకి అటువంటి ఏమి, ఆయన తపస్సు చేయదలుచుకుంటే చేస్తానే ఉంటాడు. అది అదే కదా. ఇప్పుడు మన నీలకంఠవర్ణి చూడండి, ఆయన 7 సంవత్సరాలు కేవలం ఒంటిపై బట్టలు లేకుండా 11 ఏళ్ల వయసులో
చలి మంచుగడ్డల మీద హిమాలయాల్లోనూ వాటిల్లోనూ నడుచుకుంటూ ఇది మొత్తం మహాతపాహ. అది పరమాత్మగా ఒకడే సాధ్యం, కానీ ఈ మనుషుల వలన అది సాధ్యం కాదు. ఇవన్నీ పరమాత్మ లక్షణాలు ఇవన్నీ కూడా. అది మహాతపాహ. అమ్మ ఇక్కడ ఆపేద్దాం. దీనికి ఉదాహరణ కూడా చెప్తారు. చూడండి, ఫస్ట్ ఒక పెద్ద ఏనుగుని తీసుకొచ్చామనుకోండి, ఆ ఏనుగట అంటే మనలో భయం ఎలా ఉంటుందో చెప్పడానికి కథ వాడతారు. ఇది పెద్ద గొలుసుతో కట్టేస్తారు కాళ్ళకి. కట్టేసినప్పుడు అది లాక్కోవడం ప్రయత్నిస్తే అంతా చేస్తుంది అనమాట. ప్రయత్నిస్తే మనకు అది లాక్కోలేదు కదా, తెంచుకుపోయేటప్పటికి ఏం చేస్తుంది, ఇంకా దానికి నిస్సత్వం వచ్చేస్తుంది. అంటే తపస్సు చేసింది ముందు, ఎలాగ లాక్కుందాం బయటకు. అది చేసేటప్పటికి దానికి నిస్సత్వం వచ్చి అది లొంగిపోయింది. ఇక నేను ఇంతేలే, ఇంకా లొంగిపోయి కానీ గొలుసులు తీసి చిన్న తాడు కట్టినా కూడా, తాడు కడతారు ఏదో ఒకటి, నాకేదో కడుతున్నారు అనుకుంటుంది, కానీ తాడు అది లాగేసుకుంటే వెళ్ళిపోతామని తెలియదు. అలాగే మన అజ్ఞానం కూడా అలాగే. మనిషి జన్మగా ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు బతికేసిన తర్వాత ఇది ఇంతేలే, ఈ జీవితం ఇంతే, నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అని సెటిల్ అయిపోతుంది.